విమానాలు హెలికాప్టర్ల విన్యాసాలతో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కలర్ఫుల్ గా మారిపోయింది. వింగ్స్ ఇండియా ఎయిర్ షో అట్టహాసంగా జరుగుతోంది. వింగ్స్ ఇండియా 2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సారంగా టీం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వింగ్స్ ఇండియాలో సారంగా టీం నిర్వహిస్తున్న విన్యాసాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. 2024లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సారంగి టీం చేసే విన్యాసాలు. ఈ హెలికాప్టర్స్ తో వీళ్ళు చేసే విన్యాసాలతో హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఎంతో ఆకర్షితులవుతున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం సారంగి టీంతో ఉన్నాము. ఆ టీం లీడర్స్ అట్లాగే టీం మెంబర్స్ కమాండోస్ అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. టీం లీడర్ ఎస్కే మిశ్రా గారు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ बोलिए, ఏ టీम से आप ये एयरक्राफ्ट शो कर रहे हैं ना, कैसा लगता है आपको? और ये विंग्स इंडिया में शो कैसा लग रहा है आपको? ओके, विंग्स इंडिया हैदराबाद में हो रहा है. वी हैव अ स्पेशल affiliation to Hyderabad. We all are pass outs from Air Force Academy Dundigal. So Hyderabad holds a special place in all our hearts. And we are part of the Sarang display team. It's the only military aircraft helicopter display team and the only 5 aircraft team. అయితే ఈ సారంగి టీంలో మనకి ముగ్గురు హైదరాబాదీలు కూడా ఉన్నారు. అందులో తెలుగు వారు కూడా ఒకరున్నారు. ఆయనతో మాట్లాడదాము. తను ఏమంటున్నారో, తన ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాము. వింగ్స్ ఇండియా 2024లో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? దట్ టు హోమ్ టౌన్ లో మీరు ఈ హెలికాప్టర్ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు కూడా వచ్చి హైదరాబాద్ లో పార్టిసిపేట్ చేయడం అనేది. అండ్ వింగ్స్ ఇండియా ఎవ్రీ బయాన్యువల్ అవుతుంది. సో 2020, 22 అండ్ 24లో కూడా పార్టిసిపేట్ చేసాం. ఎవ్రీ టైమ్ ఇక్కడ వచ్చే ఆడియన్స్ వాళ్ళు ఇచ్చే అప్లాజ్ అంతా కూడా ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ హైదరాబాద్. జనరల్ గానే ఏదన్నా ఎయిర్ షో జరుగుతుంది అని అంటే కింద చూసే వాళ్ళకి చాలా భయంగా అనిపిస్తుంది. గాలిలో మీరు విన్యాసాలు చేస్తూ ఉంటారు. సో మీకు హెలికాప్టర్ రన్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు అట్లా అన్ని స్వింగ్స్ తీసుకుంటారు, అన్ని రోల్స్ చేస్తూ ఉంటారు. అది ఎట్లా అనిపిస్తుంది? కింద ఉండి చూసే మాకైతే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. సో చేసే మీకు ఎలా అనిపిస్తుంది? డిస్ప్లే ప్రొఫైల్ ఏదైతే 15 మినిట్స్ ఉంటుందో అది చాలా అందరం కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రాక్టీస్ చేసి ట్రైన్ చేసి చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో మైండ్ అంతా కూడా వీఆర్ ఫోకస్డ్ ఆన్ దట్ డిస్ప్లే. సో ఇది డిస్ప్లే అంతా సేఫ్గా ఎఫెక్టివ్గా ఉండాలి అని ఆ ఒక్క ఫోకస్తో అందరం చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో ఇంకేవి కూడా ఆలోచనలు రావు ఆ టైంలో మాకు. ఇంకొక హైదరాబాదీ మనతో పాటు ఉన్నారు. సార్, జనరల్గా చెప్పండి, భారతదేశంలో ఎన్నో ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు కదా, మన సొంత ప్లేస్లో వచ్చి ఇట్లాంటి షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్తో ఉంటారు? దట్ టు ఫ్యామిలీ మెంబర్స్ ముందర మనం ఇట్లాంటి షోస్లో ఉండటం ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది. It's a different feeling altogether, and especially when you see your friends and relatives watching you, so it's kind of boost up for us. And my main reason ఏందంటే ఇక్కడ we are to attract the youth. That is the first thing, and we are here for that. And especially if ఇప్పుడు మా స్కూల్ వాళ్ళు లేకపోతే కాలేజ్ వాళ్ళు వస్తే that will be more better. And last 2-3 days చూస్తున్నాను, everyone is calling me. So my relatives, my friends they are really excited to watch this. ఆకాశంలో వాళ్ళు చేసే విన్యాసాలకు వచ్చే అప్లాజే వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ళు ఇంకా కేరింతలు కొడుతూ, చిన్నపిల్లలు ఎట్లా అయితే కేరింతలు కొడతారో ఆ విధంగా ఆకాశంలో ఆ హెలికాప్టర్తో వాళ్ళు చేస్తున్న విన్యాసాలకి చూసే వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఆ ఆనందమే మాకు అప్లాజ్ అని చెప్తూ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సారంగి టీమ్ కి మరిన్ని షోస్ చేయడానికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. కెమెరా పర్సన్ సురేష్ తో రాధిక, NTV, హైదరాబాద్.